హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. బగారా రైస్ చికెన్ మటన్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమేనండి. ఈ విధంగా బగారా రైస్ చేసి ఇలా ఆలు కుర్మాతో తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి ఒక అరగంట బాగా నానాలి. ఇప్పుడు స్టవ్ పైన అన్నం వండుకోవడానికి ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన బగారకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక ఆలుగడ్డను వేసుకోవాలండి. ఇక్కడ నేను కేవలం ఆలుగడ్డ మాత్రమే వేసుకుంటున్నాను. కావాలంటే మీరు వెజిటేబుల్స్ ఇంకా మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా అంతా బాగా మగ్గిన తర్వాత ఒక చెంచా అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలండి. ఎందుకంటే బియ్యం ఒక అరగంట సేపు బాగా నానాయి కదా, 2.5 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నీళ్లు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1.5 చెంచా ధనియాల పొడి అండి. ధనియాల పొడి కేవలం కలర్ కోసం మాత్రమే వేస్తున్నాము. రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి. చూడండి, ఇలా బాగా మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యంని వేసేసుకోవాలి. ఇలా బియ్యం అంతా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి, లేదంటే అంత బాగా అడుగంటుతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, అన్నం అంతా పర్ఫెక్ట్గా ఉడికింది. నీరు ఏమీ లేదండి, మనం వేసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఈ అన్నము కాస్త చల్లారితే పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు బగారా రైస్. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసిన బగారా రైస్ని మనం చికెన్ మటన్తో కాకుండా ఆలు కుర్మాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి బగారా రైస్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.